సైబర్ నేరగాళ్లు ఈసారి కొత్త ఫోన్ గిఫ్ట్ పంపించారు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. పలు సందర్భాల్లో సైబర్ నేరగాళ్లు చేస్తున్న ఆలోచనలు చూస్తుంటే ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండాలో అర్థమవుతుందని అనిపిస్తుంటుంది. అత్యంత సాధారణంగా జరిగే విషయాలను కూడా వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా లాటరీ తగిలిందని ఓ కొత్త ఫోన్ పంపి అది ఆన్ చేసుకోగానే కోట్ల రూపాయలు కొట్టేసిన షాకింగ్ విషయం తాజాగా తెరపైకి వచ్చింది. అవును, కాదేది సైబర్ నేరానికి అనర్హం అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయని అంటున్నారు. వాట్సాప్ వీడియో కాల్, కొరియర్ లో రాంగ్ పార్సిల్, ఆన్లైన్ లో తప్పుడు ఆర్డర్, కొరియర్ పార్సిల్ లో డ్రగ్స్, ఇలా ఒకటేమిటి ఎన్ని రకాలుగా ప్రయత్నించాలో అన్ని రకాలుగా ప్రయత్నించి సక్సెస్ అవుతున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ క్రమంలో తాజాగా ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని లాటరీ పేరు చెప్పి ఎలా ముంచేశారో ఇప్పుడు చూద్దాం. వివరాల్లోకి వెళ్తే బెంగళూరు నగరానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కు ఇటీవల సైబర్ నేరస్తులు ఫోన్ చేసి మీరు కొత్త సిమ్ కార్డు కొనుగోలు చేశారు, ఇలా కొన్నవారందరి పేరుతో లాటరీ తీశాము, అందులో మీకు లాటరీ తగిలింది, ఇందులో భాగంగా మీరు కొత్త మొబైల్ ఫోన్ ను గెలుచుకున్నారు అని చెప్పారు. అనంతరం కొరియర్ ద్వారా మొబైల్ ఫోన్ ను ఇంటికి పంపించారు. ఇక లాటరీలో ఫోన్ వచ్చిందన్న సంతోషంతో ఉన్న సదరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన పాత ఫోన్ లోని సిమ్ కార్డు ను తీసి కొత్త దాంట్లో వేశారు. ఇలా సిమ్ వేసిన సుమారు గంట తర్వాత ఆ ఫోన్ కు పలు SMS లు వచ్చాయి. అందులో కొన్ని ఓటీపీలతో వచ్చినవి. సరే, కొత్త ఫోన్ కాబట్టి అలా వస్తున్నాయని భావించిన సదరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాటిని లైట్ తీసుకున్నాడు. అయితే ఆ ఫోన్ ను తమ ఆధీనంలోకి తీసుకున్న సైబర్ క్రైమ్ నేరగాళ్లు అందులో ఉన్న యాప్లకు ఓటీపీలు అప్లై చేసి అతని ఖాతా నుండి సుమారు 2.8 కోట్లను కాజేశారు. దీంతో ఆ విషయం కాస్త ఆలస్యంగా తెలుసుకున్న బాధితుడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారని తెలుస్తోంది. మహానగరాలకు ఉండే సాధారణ సమస్యల్లో ఒకటి ట్రాఫిక్ జామ్. నత్తను తలపించే వేగంతో కోట్లాది పని గంటలు రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ కారణంగా నష్టపోతున్న వేళ వాటికో పరిష్కారంగా పార్ట్ టాక్సీలని చెబుతున్నారు. త్వరలో హైదరాబాద్ కు ఈ వ్యవస్థను తీసుకురావాలన్న ఆలోచన చేస్తున్నారు. ఇంతకు పార్ట్ టాక్సీ అంటే ఏమిటి, ఇదెలా పనిచేస్తుంది లాంటి వివరాలను చూస్తే ఆసక్తికరంగా ఉంటాయి. 3 ఏళ్ల వ్యవధిలో అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్న ఈ పార్ట్ టాక్సీని తోలుత అత్యంత రద్దీ ప్రాంతాలైన 2 మార్గాల్లో తీసుకొచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ఇందులో ఒకటి రాయదుర్గం నుంచి కొండాపూర్ కాగా మరొకటి రాయదుర్గం నుంచి నాలెడ్జ్ సిటీ. ఈ రెండింటి మధ్య దూరం 14.8 కిలోమీటర్లు. మొత్తం 55 స్టాప్లు ఏర్పాటు చేస్తారు. గరిష్ట వేగం గంటకు 40 కిలోమీటర్లు మాత్రమే. ఇంతకు ఈ పార్ట్ టాక్సీ అంటే ఏమిటి అన్నది చూస్తే మెట్రో స్టేషన్ల నుంచి నేరుగా ఆఫీసులకు వెళ్లే వ్యవస్థను రూపొందించటమే. భారీ టవర్లు ఉండే భవనాల్లోకి ప్రత్యేక మార్గాల్లో నేరుగా వెళ్లటం ద్వారా రోడ్ల మీద ట్రాఫిక్ ని తగ్గించినట్లు అవుతుంది. పార్ట్ టాక్సీని మరింత వివరంగా చెప్పాలంటే పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ గా వ్యవహరిస్తుంటారు. పాడ్ కార్ బ్యాటరీ లేదంటే విద్యుత్తుతో పనిచేస్తుంది. పర్యావరణ రహితంగా ఉండే ఈ రవాణా వ్యవస్థలో 6 నుంచి 8 మంది ప్రయాణించొచ్చు. వీటిలో డ్రైవర్లు ఉండరు. ప్రయాణికులు ఇందులో కూర్చున్నంతనే తాము వెళ్లాలనుకునే ప్లేస్ ను ఎంచుకోవటానికి టచ్ ప్యాడ్లు ఉంటాయి. వీటి ద్వారా ట్రాఫిక్ రద్దీ వేళల్లో గంటకు 10,000 మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకునే వీలుంది. రోజులో ఈ సంఖ్య 1,00,000 మంది వరకు ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం ముంబైలోని బాంద్రా నుంచి కుర్లా కాంప్లెక్స్ మధ్య పాడ్ కార్ వ్యవస్థను నిర్మిస్తున్నారు. అంతేకాదు గ్రేటర్ నోయిడా నుంచి నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు 810 కోట్ల రూపాయలతో డిపిఆర్ సిద్ధమైంది. హైదరాబాద్ విషయానికి వస్తే ఐటీ కారిడార్ లో వీటిని ఏర్పాటు చేయడం ద్వారా పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపడంతో పాటు ట్రాఫిక్ జామ్ లకు చెక్ పెట్టే వీలుంది. ప్రత్యేకంగా ఐటీ కారిడార్ లోని 2 ప్రాంతాల్లో వీటిని నడిపేందుకు 1480 కోట్ల రూపాయల అంచనాలను సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు సిద్ధమైంది. ఈ నెలాఖరులో లేదంటే ఫిబ్రవరి మొదటి వారంలో డిపిఆర్ ను ప్రభుత్వానికి సమర్పించి అనుమతులు నిధులను కోరనున్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం సైతం ఆసక్తి చూపుతున్నట్లు చెబుతున్నారు. మెట్రో స్టేషన్లకు అనుసంధానం చేసేలా ఈ పాడ్ టాక్సీలను తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి ఎలివేటర్ కారిడార్ ను 8.8 కిలోమీటర్ల దూరాన్ని 880 కోట్ల రూపాయల అంచనాతో నిర్మిస్తారు. ఈ కారిడార్ మెట్రో, ఐటీసీ కోహినూర్, నాలెడ్జ్ సిటీ మధ్యలో ఉంటుంది. ఈ కారిడార్ లో మొత్తం 28 స్టాప్లు ఉంటాయి. రెండోది 600 కోట్ల అంచనాతో 6 కిలోమీటర్ల దూరంలో నిర్మిస్తారు. ఈ కారిడార్ లో మొత్తం 27 స్టాప్లు ఉంటాయి. రాయదుర్గం మెట్రో, టెక్ మహేంద్ర, హైటెక్ సిటీ, కొండాపూర్ మధ్యలో నడవనుంది. నిజానికి ఈ పార్ట్ టాక్సీ వ్యవస్థను గత ప్రభుత్వమే తెర మీదకి తీసుకొచ్చింది. కాకుంటే ఆ ప్రభుత్వంలో ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. అప్పటి ప్రభుత్వం అల్ట్రా పిఆర్టీ లిమిటెడ్ తో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు చెప్పినా అదేమీ కార్యరూపం దాల్చలేదు. రేవంత్ సర్కారు మీద ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా హైదరాబాద్ మహానగర రూపురేఖలతో పాటు ట్రాఫిక్ జామ్లకు చెక్ పెట్టాలని భావిస్తోంది. చూడముచ్చటగా ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతుంటే పాడు లెక్కలు వేస్తారా అన్న భావన కలగొచ్చు. కానీ అది నిజం. ఎందుకంటే ప్రతి అంశంలోనూ ఆర్థికం ఉంటుంది. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు హాజరవుతారు. నిన్నటి రోజున జరిగిన మొదటి పవిత్ర స్నానానికి 3 నుంచి 4 కోట్ల మంది భక్తులు హాజరైనట్లుగా చెబుతున్నారు. మొత్తంగా ఈ కుంభమేళాకు ఈసారి దగ్గర 40 కోట్లకు పైగా ప్రజలు హాజరవుతారని చెబుతున్నారు. ఇంత భారీ కార్యక్రమం ఒకటి జరుగుతున్నప్పుడు ఆర్థిక అంశాలు రాకుండా ఎందుకుంటాయి? వాటికి సంబంధించిన లెక్కల్ని చూస్తే ఔరా అనుకోకుండా ఉండలేం. గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశమైన
త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానం చేయటం తెలిసిందే. మొత్తం 45 రోజుల పాటు సాగే ఈ మెగా ఆధ్యాత్మిక కార్యక్రమంలో మొత్తం 6 పవిత్ర స్నానాలు జరుగుతాయి. అందులో మొదటిది జనవరి 13 కాగా రెండో పవిత్ర స్నానం జనవరి 14న జరుగుతుంది. మూడో పవిత్ర స్నానం జనవరి 29న, నాలుగో పవిత్ర స్నానం ఫిబ్రవరి 3న జరగ్గా ఐదో పవిత్ర స్నానం ఫిబ్రవరి 12న జరగనుంది. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజు కుంభమేళా చివరి పుణ్య స్నానంతో కుంభమేళా పూర్తి కానుంది. సనాతన ధర్మానికి చెందిన 13 అఖాడాలకు చెందిన సాధువులు ఒక్కొక్కరుగా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు. ఈ కుంభమేళా కారణంగా ఉత్తరప్రదేశ్ కు భారీగా ఆదాయం సమకూరనుంది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం 7,000 కోట్లు ఖర్చు చేయగా ఈ కార్యక్రమం కారణంగా రాష్ట్రానికి 2 లక్షల కోట్ల వరకు ఆదాయం రానున్నట్లుగా అంచనా వేస్తున్నారు. కుంభమేళాకు హాజరయ్యే భక్తులు సగటున 5,000 రూపాయలు ఖర్చు చేస్తే 2 లక్షల కోట్లు, అదే ఈ ఖర్చు 10,000 దాటితే రాష్ట్ర ఆదాయం 4 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. 2019లో జరిగిన అర్ధ కుంభమేళా సమయంలో యూపీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసింది. ఎందుకంటే అప్పట్లోనే 1.2 లక్షల కోట్ల ఆదాయం వచ్చినట్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. అప్పట్లో జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి 24 కోట్ల మంది హాజరైనట్లుగా పేర్కొన్నారు. ఇప్పుడు అర్థమైందా కుంభమేళాలో ఎంత భారీ ఆర్థిక అంశాలు దాగున్నాయో? వాస్తవానికి అత్యధిక జనాభా ఉన్న పలు దేశాల్లో, ఆర్థికంగా బలంగా ఉన్న దేశాల్లో నిన్న మొన్నటి వరకు అధిక జనాభా అనేది ఓ సమస్యగా ఉండేదనే సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సమస్య రివర్స్ అయిందని అంటున్నారు. భారత్, చైనా, జర్మనీ, రష్యా సహా పలు దేశాలు ఇప్పుడు పిల్లలను ఎక్కువగా కనమని కోరుతున్న పరిస్థితి. ప్రస్తుతం భారత్ లో ఈ తీవ్రత అంతగా లేకపోయినా చైనా, జర్మనీ, రష్యా వంటి దేశాల్లో ప్రమాద స్థాయికి చేరువలో ఉందని అంటున్నారు. ఈ సమయంలో పిల్లలను కనాలంటూ ప్రభుత్వాలు యువతకు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. జననాల రేటు పెరగడం అవసరాన్ని తెలియపరుస్తున్నాయి. ఈ సమయంలో జనాభాలో యువత అత్యధికంగా ఉన్న దేశం తెరపైకి వచ్చింది. అవును, ఇటీవల తమ జనాభాలో యువత సంఖ్య తగ్గిపోతోందని, వృద్ధుల సంఖ్య పెరిగిపోతోందని పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ప్రపంచంలోనే అతి చిన్న వయస్కుల జనాభా ఎక్కువగా ఉన్న దేశం తెరపైకి వచ్చింది. ఈ దేశంలోని జనాభాలో సగం మంది 15 ఏళ్ల కంటే తక్కువ వారేనట. ఈ దేశం పేరు ఆఫ్రికన్ దేశమైన నైజర్. ప్రపంచ వ్యాప్తంగా పిన్న వయస్కుల జనాభా ఎక్కువగా కలిగిన దేశాల జాబితాలో ఈ దేశం ముందు వరుసలో ఉంటుందని చెబుతారు. ఐక్యరాజ్య సమితి అందించిన డేటా ప్రకారం ఈ దేశంలోని ప్రజల సగటు వయసు 15 ఏళ్ల కంటే తక్కువ కావటం గమనార్హం. అయితే ఇక్కడ జననాల రేటు ఎక్కువగా ఉండటమే దీనికి కారణం కాగా, ఈ జననాల రేటు ఎక్కువగా ఉండటానికి పేదరికం, వనరుల కొరతే కారణంగా చెబుతున్నారు. ఇక్కడ సగటు జననాల రేటు ప్రతి స్త్రీకి 7.6 మంది పిల్లలు కాగా ప్రపంచ సగటు 2.5 మంది మాత్రమే. ఇక నైజర్ లో ఆయుర్దాయం సగటున సుమారు 58 ఏళ్లుగా చెబుతున్నారు. వాస్తవానికి దేశంలో యువ జనాభా పెరగాలని చాలా దేశాలు కోరుకుంటున్న వేళ ఇక్కడ పెరుగుతున్న యువ జనాభా సమస్యగా మారిందని అంటున్నారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న ఈ దేశంలో విద్యా సౌకర్యాలు, ప్రాథమిక అవసరాలు కూడా యువతకు అందడం లేదు. ఫలితంగా ఇక్కడ నిరుద్యోగం, పేదరికం, బాల్య వివాహాలు అనే పలు సమస్యలు తలెత్తుతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.